హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రభా గేమింగ్. మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి వారి గుడి గురించి కొన్ని విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 1500 శతాబ్దంలో నిర్మించినట్లు అక్కడ ప్రతిది. అగస్త్య మహర్షి వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులను సంహరించి బ్రహ్మహత్య దోషాన్ని నివృత్తి కోసం ఇచ్చట ఈశ్వర ప్రతిష్ఠ చేసినట్లు ఆలయ పురాణం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో గల తాపేశ్వర గ్రామంలో ఉన్నది. వాతాపి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. వారు స్వామివారిని విశేషంగా సేవించేవారు. ఇప్పుడు మనంతా తాపేశ్వరం అని పిలుస్తున్న ఈ గ్రామాన్ని వారి పేరు మీదుగా వాతాపిపురం అని పిలిచేవారు. కాలక్రమేణా తాపేశ్వరంగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో గల లింగాన్ని అగస్త్య మహర్షి తుల్యభాగం నది నుంచి ఇసుకను మట్టిని సేకరించి శివలింగ రూపాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసినట్లు. అందుచేత మనం తరచుగా చూసే శివలింగాల కంటే ఈ శివలింగం భిన్నంగా ఉంటుంది. కాశీ క్షేత్రం ఎలా అయితే పశ్చిమ దిశ ముఖంగా ఉంటుందో ఈ ఆలయం కూడా పశ్చిమ దిశ ముఖంగా ఉంటుంది. కాశీ క్షేత్రంలో గంగానది ఆలయానికి ఉత్తరాన ప్రవహించినట్లుగా ఈ ఆలయం పక్కన కూడా తుల్యభాగా నది ఉత్తరాన్నే ప్రవహిస్తుంది. అందుచేత కాశీ ఆలయ దర్శనం ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈ ఆలయ దర్శనం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అని ఇక్కడ నానుడి. మన యూట్యూబ్ ఛానల్ని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ ఆలయంలో నాగమల్లి వృక్షాలని 2 వృక్షాలు కలవు. అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మీరు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం. మీరు కుటుంబంతో వచ్చి ఒకసారి దర్శించండి. ఈ ఆలయ గోపురాలు, ప్రాకారాలు, విగ్రహాలు ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇక్కడ రామాలయం కలదు, సంతోషిమాత దేవాలయం కలదు, నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలరు. మీరు ఒకసారి ఆలయాన్ని పూర్తిగా వీక్షించండి. చాలా ప్రాముఖ్యమైన ఆలయం.